ఈ క్లాస్ 9 చివరి వరకు కనుక మీరు చూసినట్లయితే మీరు ఒక ఆశ్చర్యానికి గురవుతారు. అండ్ ఒక 3 గంటల సినిమా చూస్తే మీరు ఎంత సంతోషంగా ఒక రిలాక్సేషన్తో వస్తారో ఈ వీడియోని కూడా మీరు చూసినప్పుడు మీరు చివరి వరకు చూస్తే మీరు ఒక విషయాన్ని రియలైజ్ అవుతారు. అదేంటంటే ఖచ్చితంగా నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను, ఇంత ఈజీగా ఉంటుందా ఇంగ్లీష్, అండ్ ఈరోజు చాలా విషయాలు నేను నేర్చుకున్నాను అనే విషయాన్ని మీరు రియలైజ్ అవుతారు. క్లాస్ 9లో భాగంగా ఏం నేర్చుకోబోతున్నాం అంటే పాస్ట్ యాక్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. పాస్ట్ యాక్షన్స్ అంటే క్లాస్ 8లో చెప్పాను ఆల్రెడీ. పాస్ట్ యాక్షన్స్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్. అంటే కంప్లీట్ అయిన యాక్షన్స్ గురించి మనం చెప్తున్నాము. ఏదైనా ఒక పని జరిగిపోయింది, అయిపోయింది, గతంలో ఒక పని జరిగిపోయింది అని తెలిపినప్పుడు మనము ఈ పాస్ట్ యాక్షన్స్ని ఉపయోగిస్తాము. నిన్నటి క్లాస్ ప్రకారం అంటే క్లాస్ 8 ప్రకారము మనం సింపుల్గా వర్బ్ని V4 ఫామ్లో యూజ్ చేస్తే సరిపోతుంది. V4 ఫామ్ ఏంటో మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు క్లాస్ 3, క్లాస్ 4 చూడాల్సిన అవసరం ఉంటుంది. చూడండి V4 ఫామ్ అంటే మరి ఇక్కడ నేను V1 ఫామ్ ఇచ్చాను గో అని చెప్పి. V4 ఫామ్ అంటే ఏంటంటే గోకి V4 ఫామ్ వెంట్ అంటే పాస్ట్ టెన్స్ ఫామ్ అంటాం అన్నట్టు. దీన్ని పాస్ట్ టెన్స్ ఫామ్ అంటే జరిగిపోయిన పనిని మనం తెలియజెప్పినప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తాం అన్నట్టు. ఇప్పుడు గోకి పాస్ట్ టెన్స్ ఫామ్ ఏంటి వెంట్. ఇక్కడ రైట్కి పాస్ట్ టెన్స్ ఫామ్ ఏంటి రోట్. మీట్కి పాస్ట్ టెన్స్ ఫామ్ ఏంటి మెట్. సీకి పాస్ట్ టెన్స్ ఫామ్ ఏంటి సా. టేక్కి టుక్. సో ఇప్పుడు ఇలా యూజ్ చేయొచ్చు. నిన్న క్లాస్ ప్రకారం అయితే ఐ టుక్ కాఫీ, ఐ సా ఎ సినిమా, ఐ సా అన్ యాక్సిడెంట్, ఐ వెంట్ టు హైదరాబాద్, ఐ కేమ్ టు హైదరాబాద్ yesterday, last night, I watched a movie, otherwise I bought a car recently or I bought a car last month. ఈ రకంగా మనము ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్తో చెప్తాము. మనందరికీ బాగా తెలుసు క్లాస్ 1లో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ గురించి తెలుసుకున్నాం. ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనము, యు అంటే మీరు లేదా నువ్వు, దే అంటే వారు లేదా వాళ్ళు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది అండ్ ఇది. అయితే నిన్నటి క్లాస్కి ఈ రోజు క్లాస్కి ఒక ఇంటర్లింక్ ఉంటుంది, ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ ఇంటర్లింక్ ఏంటో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, సింపుల్గా పాస్ట్ యాక్షన్స్ చెప్పినప్పుడు మనం V4 ఫామ్ యూజ్ చేసి చెప్పచ్చు అని చెప్పి ఇందాకే చెప్పాను కదా. ఇప్పుడు ఒక కొత్త విషయం చెప్తాను చూడండి. మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డిడ్ని, ఆక్సిలరీ అంటారు దీన్ని, హెల్పింగ్ వర్బ్ డిడ్ని ఉపయోగించి చెప్పచ్చు. డిడ్ అంటేనే పాస్ట్లో ఉంది. ఇక్కడ డూకి పాస్ట్ టెన్స్ ఫామ్ డిడ్. డిడ్ అంటేనే పాస్ట్లో ఉంది. ఈ డిడ్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసినప్పుడు మనం వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేసి చెప్పొచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ సా అంటే అతను చూశాడు. హీ సాకి బదులు డిడ్ ప్లస్ V1 ఫామ్ ఇలా యూజ్ చేయొచ్చు. డిడ్ ప్లస్ V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేయొచ్చు. హీ డిడ్ సి అని చెప్పి కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఇక్కడ ఇండియా 1 అని ఉంది అంటే నేను ఒక మ్యాచ్ గెలిచింది ఇండియా అని చెప్పాలనుకోండి, ఇండియా 1 అని చెప్తాం. ఇక్కడ చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇండియా డిడ్ విన్ అని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే 1కి డిడ్ విన్కి పెద్ద తేడా లేదు, రెండు ఒకటే అని దాని అర్థం. ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇక్కడ మీకు లెర్న్ అని ఉంది అంటే పాస్ట్ టెన్స్ ఫామ్ ఏంటి ఇక్కడ దీనికి, లెర్న్కి లెర్న్ట్ ఆర్ లెర్న్డ్ అనేది పాస్ట్ టెన్స్ ఫామ్. కానీ ఇక్కడ మీరు ఎప్పుడైతే డిడ్ ప్లస్ లెర్న్ అని V1 ఫామ్ని యూజ్ చేస్తారో దీని అర్థం ఒకటే అవుతుంది అన్నట్టు. అంటే లర్న్ట్ అంటే డిడ్ ప్లస్ V1 ఫామ్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు లేదా లర్న్ట్ అని యూజ్ చేయొచ్చు, రెండు ఒకటే అని దాని అర్థం. మళ్ళీ చెప్తాను, ఇంకొక మీనింగ్ చెప్తాను. ఇక్కడ బై అని ఉంది. మీరు సింపుల్గా ఇక్కడ మీరు బైకి డిడ్ ప్లస్ బై ఈక్వల్స్ టు వాట్ అవుతుంది, BOUGHT. బై అంటే కొనటం కదా. సో డిడ్ ప్లస్ బై ఏమవుతుంది అని అంటే బాట్ అవుతుంది. ఇక్కడ గో ఉంది. సింపుల్గా డిడ్ ప్లస్ గో ఏమవుతుంది అని అంటే వెంట్ అవుతుంది. ఈ రకంగా డైరెక్ట్గా హీ వెంట్ అని చెప్పొచ్చు, హీ డిడ్ గో అని కూడా చెప్పొచ్చు. మరి ఈ ఆక్సిలరీ హెల్పింగ్ వర్బ్ ఎందుకు ఉపయోగిస్తామంటే మనకు తెలుసు హెల్పింగ్ వర్బ్ అంటేనే సహాయ క్రియ, సహాయం చేస్తూ ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఉపయోగిస్తాం. దేనికి సహాయం చేస్తుంది? క్వశ్చన్స్ అడగడానికి సహాయం చేస్తుంది. ఇక్కడ చూడండి, హీ సా అంటే అతను చూశాడు, అతను ఒక యాక్సిడెంట్ చూశాడు అని చెప్పాలి. హీ సా అన్ యాక్సిడెంట్ లేదా హీ డిడ్ సీ అన్ యాక్సిడెంట్. మరి ఇప్పుడు డిడ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తుంది ఇది? సింపుల్గా ఈ డిడ్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉన్నా దాని ముందు పెడితే సరిపోతుంది. అంటే ఈ డిడ్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ముందు పెడితే క్వశ్చన్ అవుతుంది. సింపుల్గా డిడ్ ఐ, డిడ్ వి, డిడ్ యూ, డిడ్ దే, డిడ్ హీ, డిడ్ షీ, డిడ్ ఇట్ అని మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఉపయోగిస్తాము. దాని తర్వాత వర్బ్ డిడ్ వచ్చింది కాబట్టి ఏ ఫామ్లో యూజ్ చేసాము? V1 ఫామ్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు హీ డిడ్ సీ, అతను చూశాడా అని క్వశ్చన్ అడగాలనుకోండి, డిడ్ హీ సీ అవుతుంది అన్నట్టు.
సో అతను చూడలేదు అని చెప్పాలనుకోండి, డిడ్ ప్లస్ నాట్, డిడింట్ ఆర్ డిడ్ నాట్, డిడ్ ప్లస్ నాట్, డిడింట్ ఆర్ డిడ్ నాట్. ఇక్కడ చూడండి క్లియర్గా చెప్తాను ఇంకా. రైట్, డిడ్కి మనము ఒక పని జరగలేదు అని చెప్పినప్పుడు నాట్ యాడ్ చేస్తాం. నాట్ అంటేనే నెగిటివ్లో ఉంటుంది అన్నట్టు, కాలేదు జరగలేదు అని దాని అర్థం. డిడ్ ప్లస్ నాట్ ఏమవుతుంది అని అంటే డిడింట్ అవుతుంది. చాలామంది దీన్ని డింట్ అంటారు, బట్ డిడింట్ అని యూజ్ చేయాలి. డిడింట్ అండ్ మనకు బుక్లో కూడా ఇచ్చాను, నేను దాని ప్రొనౌన్సియేషన్ బుక్లో కూడా ఇచ్చాను. డిడింట్, డిడ్ నాట్ అని కూడా ఉపయోగించవచ్చు. హీ డిడ్ నాట్ సీ అన్ యాక్సిడెంట్ ఆర్ హీ డిడ్ నాట్ సీ ఎనీథింగ్, అతను ఏమీ చూడలేదు అని చెప్పొచ్చు, లేదా హీ డిడెంట్ సీ అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ మనం ఆ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. సో దీన్ని మనం నెగిటివ్ కాంట్రాక్షన్ అని అంటాము. ఇంతకుముందు మనము క్లాస్ 6లో చూసాము, డూ ప్లస్ నాట్, డు నాట్ అవుతుంది, లేదా కాంట్రాక్షన్లో తీసుకుంటే డోంట్ అవుతుంది. అదేవిధంగా డస్ ప్లస్ నాట్, డస్ నాట్ అవుతుంది, దీన్ని కాంట్రాక్షన్లో తీసుకుంటే డజంట్ అవుతుంది. సో ఈ విధంగా ఈరోజు డిడ్ ప్లస్ నాట్ డిడ్ నాట్ అవుతుంది, కాంట్రాక్షన్లో డిడింట్ అవుతుంది. సో దాని ప్రొనౌన్సియేషన్ని కరెక్ట్గా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ హీ డిడింట్ సీ అంటే అతను చూడలేదు అని దాని అర్థం. హీ డిడింట్ సీ ఎనీథింగ్ అంటే అతను ఏమీ చూడలేదు అని దాని అర్థం. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకుంటే ఈ డిడింట్ని తీసుకొచ్చి మళ్ళీ, అంటే ఈ డిడింట్ ఇక్కడ ఉన్న డిడ్ నాట్ని డిడింట్ని తీసుకొచ్చి మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే సరిపోతుంది. డిడింట్ హీ సీ, అతను చూడలేదా అనుకో, దాని అర్థం అవుతుంది అన్నట్టు ఇక్కడ. సో మనకి పాజిటివ్ సెంటెన్స్ అంటే ఆన్సర్ రూపంలో ఉంటుంది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ రూపంలో ఉంటుంది, నెగిటివ్ సెంటెన్స్ అంటే ఒక పని జరగలేదు అని చెప్పినప్పుడు ఉంటుంది, ఒక పని జరగలేదా అని చెప్పి మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ని మళ్ళీ క్వశ్చన్ అడిగినప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఉంటుంది. సో పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ మనకి ఇన్ని రకాలుగా ఉంటాయి. అయితే ఇందులో పాజిటివ్ సెంటెన్స్లో ఎలాంటి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయకుండా హీ సా అన్ యాక్సిడెంట్, హీ సా అని చెప్పి సింపుల్గా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ సాకి బదులు, ఈ ఫోర్త్ ఫామ్కి బదులు ఫస్ట్ డిడ్ ప్లస్ V1 ఫామ్ని, డిడ్ ప్లస్ V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ని ఇట్లా యూజ్ చేసి కూడా చెప్పచ్చు. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇండియా వాన్ ద మ్యాచ్ అంటే ఇది ఫోర్త్ ఫామ్లో ఉంది, ఫోర్త్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వర్బ్లో ఉంది. ఇండియా వన్ అంటే జరిగిపోయిన పని కాబట్టి ఫోర్త్ ఫామ్తోని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇలా కూడా చెప్పొచ్చు కదా, ఇండియా డిడ్ విన్ ద మ్యాచ్, డిడ్ తర్వాత వర్బ్ V1 ఫామ్లో ఉంది, ఫస్ట్ ఫామ్లో ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు కొన్నిసార్లు ఫోర్త్ ఫామ్ తెలియకపోతే, ఐడియా రాకపోతే, అది మీకు గుర్తు రాకపోతే అప్పుడు మీరు సింపుల్గా చేయాల్సిన విషయం ఏంటి అంటే డిడ్ తర్వాత వర్బ్ని V1 ఫామ్లో యూజ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఫామ్ అయితే ఎవరికైనా తెలుస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బై అని ఉంది, దీనికి ఫోర్త్ ఫామ్ ఏంటి బాట్ అనేది గుర్తు రాలేదు. అప్పుడు ఏం చేస్తారు, ఐ బాట్ ఏ కార్కి బదులు ఐ డిడ్ బై ఏ కార్ అంటే సరిపోతుంది, ఇక్కడ ఆన్సర్ అయినట్టే, అది గ్రామటికల్గా కరెక్ట్ ఉన్నట్టే దాని అర్థం. సో అప్పుడు మనము డిడ్ ప్లస్ V1 ఫామ్ని యూజ్ చేసి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇండియా డిడ్ విన్ ద మ్యాచ్ని క్వశ్చన్ చేయాలనుకుంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ డిడ్ కాబట్టి దీన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్ దాని ముందు పెడితే సరిపోతుంది. డిడ్ ఇండియా విన్ ద మ్యాచ్, మళ్ళీ డిడ్ వచ్చింది కాబట్టి డిడ్ ఇండియా వాన్ ద మ్యాచ్ అనొద్దు. చాలామంది డిడ్ ఇండియా వాన్ ద మ్యాచ్ అని అంటారు. ఎందుకు అనొద్దు, అది తప్పు. ఎందుకనంటే ఆల్రెడీ డిడ్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఓకే, మళ్ళీ డిడ్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, డిడింట్ అవుతుంది కదా. ఇండియా డిడింట్ విన్ ద మ్యాచ్ ఆర్ ఇండియా డిడ్ నాట్ విన్ ద మ్యాచ్. దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాలంటే ఎట్లా చేస్తాము, మళ్ళీ ఈ డిడింట్ని ఇక్కడ ముందు పెడితే, ఇండియాకి ముందు పెడితే సరిపోతుంది. డిడింట్ ఇండియా విన్ ద మ్యాచ్, డిడ్ ఇండియా నాట్ విన్ ద మ్యాచ్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, మనం క్లాస్ 7లో నేర్చుకున్నట్టు WH వర్డ్స్ని మనం కొన్ని WH వర్డ్స్ని నేర్చుకున్నాం. సో ఇక్కడ క్లాస్ 7లో నేర్చుకున్నట్టు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగి చూపెడతాను చూడండి. మనకు వై అంటే ఏంటో తెలుసు, వెన్ అంటే ఏంటో తెలుసు, వేర్ అంటే ఏంటో తెలుసు, విచ్ అంటే ఏంటో తెలుసు, అండ్ హౌ అంటే ఏంటో తెలుసు. వై అంటే ఏంటి, ఎందుకు. వై డిడ్ హీ సీ అంటే ఎందుకు చూశాడు, అయిపోయింది. వెన్ డిడ్ హీ సీ అంటే ఎప్పుడు చూశాడు. వేర్ డిడ్ హీ సీ అంటే ఎక్కడ చూశాడు. ఇన్ విచ్ థియేటర్ ఆర్ ఇన్ విచ్ మొబైల్ ఆర్ ఇన్ విచ్ అని చెప్పి మనం అక్కడ నౌన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ విచ్ థియేటర్ డిడ్ హీ సీ ద మూవీ, డిడ్ హీ వాచ్ ద మూవీ అని కూడా చెప్పచ్చు. అండ్ హౌ డిడ్ హీ సీ అంటే ఎలా చూశాడు. సో ఈ రకంగా మనము ఒక సెంటెన్స్తో ఈ WH వర్డ్స్ అన్నీ తెలిస్తే ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడగచ్చో చూడండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు వై డిడ్ ఇండియా విన్ అంటే ఇండియా ఎందుకు గెలిచింది.
వేర్ డిడ్ ఇండియా విన్ అంటే ఇండియా ఎక్కడ గెలిచింది. హౌ డిడ్ ఇండియా విన్ అంటే ఇండియా ఎలా గెలిచింది. అండ్ ఇన్ విచ్ కంట్రీ ఆర్ ఇన్ విచ్ గ్రౌండ్ ఇన్ విచ్ గ్రౌండ్ ఇండియా విన్ ద మ్యాచ్ అంటే ఏ గ్రౌండ్లో గెలిచింది. అండ్ వెన్ డిడ్ అంటే ఎప్పుడు గెలిచింది. చూడండి ఒక్క సెంటెన్స్తో ఇన్ని రకాలుగా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు ఇంగ్లీష్లో తెలుగులో. అండ్ ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే చూడండి సింపుల్గా కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో జాగ్రత్తగా శ్రద్ధగా చూడండి ఒకసారి. షీ వెంట్ టు కాలేజ్ అని చెప్పొచ్చు. షీ వెంట్ అని చెప్పొచ్చు అంటే ఆమె వెళ్ళిపోయింది అని దాని అర్థం. తను వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయింది అని దాని అర్థం. ఇప్పుడు ఇది V4లో ఉన్నది కదా, మనం ఇక్కడ ఏమనుకున్నాము డిడ్ ప్లస్ V1 ఫామ్ అనుకున్నాం కదా. సో ఇక్కడ షీ డిడ్ ప్లస్ V1 ఫామ్ అంటే మనకు గో రావాలి ఇక్కడ. అంటే మనకు పాజిటివ్ సెంటెన్స్ ఏమైంది ఇక్కడ, షీ డిడ్ గో అన్నా షీ వెంట్ అన్నా కూడా ఆమె వెళ్ళిపోయింది అనేది అర్థం. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఎట్లా, డిడ్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే సరిపోతుంది. డిడ్ షీ గో, క్వశ్చన్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు దీన్ని నెగిటివ్ సెంటెన్స్లో ఆమె వెళ్ళలేదు అని చెప్పాలనుకోండి, డిడ్ ప్లస్ నాట్ ఏమవుతుంది, డిడింట్ కదా, షీ డిడింట్ గో. మళ్ళీ దీన్ని క్వశ్చన్ చేయాలనుకోండి, ఈ డిడింట్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే డిడింట్ షీ గో. మళ్ళీ క్వశ్చన్, పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈ రకంగా మనం ఎన్ని రకాల సెంటెన్సెస్ అయినా కూడా ఫ్రేమ్ చేయొచ్చు. మేము ఈ మధ్య కార్ కొన్నాము అని చెప్పాలనుకోండి, సింపుల్గా మేము ఈ మధ్య కార్ కొన్నాము లేదా లాస్ట్ మంత్ కార్ కొన్నామని చెప్పాలనుకోండి. లాస్ట్ మంత్ అని చెప్పి వి బాట్ ఏ కార్. వి బాట్ అంటే మేము కొనటాన్ని మనం బాట్ అంటాం అన్నట్టు, పర్చేస్డ్. దాన్నే సింపుల్గా వి డిడ్ బై అని కూడా చెప్పచ్చు. అంటే మనకు ఫోర్త్ ఫామ్ తెలియనప్పుడు సింపుల్గా డిడ్ యూజ్ చేసి, డిడ్ ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి దాని పక్కన వచ్చే వర్బ్ని మనం ఇలా ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి, V1 ఫామ్లో యూజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ అడగాలంటే డిడ్ వి బై ఏ కార్, డిడ్ వి బై ఏ కార్ క్వశ్చన్ అయింది ఇక్కడ. దీన్ని మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్లో కొనలేదని చెప్పడానికి వి డిడింట్ బై ఏ కార్, వి డిడింట్ బై ఏ కార్. మళ్ళీ దీన్ని క్వశ్చన్ చేయాలంటే డిడింట్ వి బై ఏ కార్ అని చెప్తుంటాం. అండ్ ఇక్కడ WH వర్డ్స్ యూజ్ చేస్తే చూడండి, వెన్ అంటే ఎప్పుడు, వెన్ డిడ్ షీ గో ఆమె ఎప్పుడు వెళ్ళింది, వై ఎందుకు, వై డిడ్ షీ గో ఆమె ఎందుకు వెళ్ళింది, హౌ ఎలా, హౌ డిడ్ షీ గో ఆమె ఎలా వెళ్ళింది, వేర్ ఎక్కడికి ఆర్ ఎక్కడ, వేర్ డిడ్ షీ గో ఆమె ఎక్కడికి వెళ్ళింది. అండ్ హూమ్ విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలని చెప్పాను కదా ఆల్రెడీ. విత్ హూమ్ డిడ్ షీ గో ఆమె ఎవరితో వెళ్ళింది. సో ఈ రకంగా మనం WH వర్డ్స్ని ఉపయోగించి కూడా ఇన్ని రకాలుగా సెంటెన్సెస్ని చెప్పచ్చు. ఒకటే ఒక సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము పాస్ట్ యాక్షన్స్ మాట్లాడుతున్నప్పుడు ద యాక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్, విచ్ ఆర్ ఆల్రెడీ ఓవర్, దాని గురించి చెప్తున్నప్పుడు డైరెక్ట్గా V4 ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి చెప్పచ్చు. లేదా అది గుర్తు రాకపోతే డిడ్ ప్లస్ V1 ఫామ్ని యూజ్ చేసి చెప్పచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ వెల్.